రీజోట్ బెరాచాహు పార్శ్వభాగం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 1వ వచనం నుంచి 34వ అధ్యాయం 12వ వచనం వరకు. దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇజ్రాయేలీలను దీవించిన విధం ఇది. అతడు ఇట్లనను: యెహోవా సీనాయి నుండి వచ్చెను, షేరులో నుండి వారికి ఉదయించను, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించను, వేవేల పరిశుద్ధ సమూహాల మధ్య నుండి ఆయన వచ్చెను, ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశంలో నుందురు. వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, అది యాకోబు సమాజ స్వాస్థ్యం. జనులలో ముఖ్యులను ఇజ్రాయేలు గోత్రములను కూడగా అతడు యెషూరునులో రాజు ఆయను. రూబేను బ్రతికి చావక ఇండునుగాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. యూదాను గూర్చి అతడు ఇట్లనను: యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలం అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడవైందు. లేవీను గూర్చి ఇట్లనను: నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి, మెరీబా నీళ్ళ యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వాని నెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్యపెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇజ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించుమి. అతని విరోధులను, అతన్ని ద్వేషించు వారిను లేకుండానట్లు వారి నడుములను విరగొట్టుము. బెన్యామీను గూర్చి ఇట్లనను: బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. యోసేపును గూర్చి ఇట్లనను: ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగియున్న అగాధ జలము వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షం యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమ్యాంతముల వరకు జనులను త్రోసివేయను. ఎఫ్రాయిం యొక్క 10,000ను మనష్షే యొక్క 1,000ను అలాగున నుందురు. జబ్లూనును గూర్చి ఇట్లనను: జబ్లూను, నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము. ఇస్సాకారు, నీ గుడారములందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులను అర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. గాదును గూర్చి ఇట్లనను: గాదును విశాలపరచువాడు స్తుతింపబడును. అతడు ఆడు సింహం వలె పొంచియుండును, బాహువును నడినెత్తిని చీల్చివేయును. అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను, అక్కడ నాయకుని భాగం కాపాడబడను. అతడు జనంలోని ముఖ్యులతో కూడా వచ్చెను, యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను. ఇజ్రాయేలు యొద్ద యెహోవా విధులను ఆచరించెను. దానును గూర్చి ఇట్లనను: దాను సింహపు పిల్ల, అది బాషాను నుండి ధూమికి దాటును. నప్తాలిని గూర్చి ఇట్లనను: కటాక్షం చేత తృప్తి పొందిన నప్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నప్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. ఆషేరును గూర్చి ఇట్లనను: ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షం నొందును, తన పాదములను తైలంలో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియు నై ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. యెషూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన ఎలోహిం నీకు నివాస స్థలం, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనను. ఇజ్రాయేలు నిర్భయంగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశంలో నుండును. అతనిపై ఆకాశం మంచును కురిపించును.
ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పూర్ణవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. మోషే మోయాబు మైదానం నుండి ఎరుకు ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గీలాదు దేశమంతయు, నప్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయారు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానంను అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకు ఇచ్చదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. బెత్పెయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతని దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఇజ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సల్పగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇజ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికిని అతని దేశమంతటికిని ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇజ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలీయులలో ఇదివరకు పుట్టలేదు.